మీ అందరికి ఇప్పుడు ఒక గణేష్ మహారాజ్ గురించి చెప్తా. అంటే వినాయక చవితి వస్తుంది కదా, అందుకే గణేష్ మహారాజ్ గురించి చెప్తుందేమో అనుకున్నారు. నేను చెప్పేది ఆ గణేష్ మహారాజ్ గురించి కాదు, పూణేలున్న డాక్టర్ గణేష్ మహారాజ్. ఈయన అసలు పేరు గణేష్ రక్. రీసెంట్గా ఈయన దగ్గరికి ఒక డైలీ లేబర్ ఒక ఆయన వాళ్ళ భార్యను తీసుకొని వచ్చిండంట. అయితే ఈమెకి నార్మల్ డెలివరీ కాదు, ఈమెకి సిసెక్షన్ చేయాలి అని చెప్పేసి అన్నాడంట. సార్ మరి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పుండ్రి, నేను ఒక చిన్న ఇల్లు ఉన్నది, అది తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకోవాలి, లేవు అనేసి అన్నాడంట. అయితే ఈ డాక్టర్ అన్నాడంట, ఆగు కొంచెంసేపు ఆగు, నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేసి పోయి డెలివరీ చేసి బయటికి వచ్చి, నీకు ఏంజల్ పుట్టింది, నాకు పైసలు ఏమొద్దు, నేను పైసలు తీసుకోను అన్నాడంట. అంటే అదేంది సార్ అని అంటే, నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా, నేను పైసలు తీసుకోను అన్నాడట. ఈ డాక్టర్ ఈ ఒక్క కేసులోనే కాదు, ఇట్లా గత 10 ఏళ్ళుగా 2000 డెలివరీలు చేస్తే అక్కడ ఆడపిల్లలు పుట్టిన ప్రతిసారి రూపాయి కూడా ఛార్జ్ చేయలేదంట. మీదికెళ్ళి తండ్రులు ఆడపిల్లలు పుట్టినరు నాకు వద్దు అని చెప్పేసి చేతులకు కూడా తీసుకోకపోతే వాళ్ళని సంజాంచి హాస్పిటల్కి ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేపించి సెలబ్రేషన్స్ చేసేటోడట. ఈ డాక్టర్ వాళ్ళ తండ్రి కూడా ఒక రోజు కూలీనేనట. అంటే ఆడపిల్ల పుడితే ఒక ఖర్చు భారం అని ఫీల్ అయ్యే ఒక జనరేషన్ నుంచే వచ్చింటేనా అప్పుడు గట్టిగా అనుకున్నాడంట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే కమిట్మెంట్తోని అదే విధంగా పనిచేసుకుంటూ పోతున్నాడు. మరి ఇప్పుడు నిజంగా చెప్పుండ్రు మీరు, ఆయన గణేష్ మహారాజా కాదా?